హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే నాకు తెలిసి మీ అందరికీ కూడా చాలా ఇన్ఫర్మేటివ్‌గా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఏంటి టైటిల్ చూసి మీరు ఈ వీడియో ఓపెన్ చేశారా? మలబార్ గోల్డ్‌లో జస్ట్ 300 రూపీస్‌కే ఇయర్ రింగ్సా? నిజమేనండి, నమ్మలేకపోతున్నారా? గోల్డ్ రేట్ అయితే ఇంతలా పెరిగిపోయింది. బట్ ఇయర్ రింగ్స్ 300 రూపీస్‌కి ఎలా వస్తాయి ఏంటి అనుకుంటున్నారా? తెలుసుకోవాలి అనుకుంటే వీడియో ఎండ్ వరకు కూడా వాచ్ చేసేయండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని కూడా ట్యాప్ చేశారంటే నేను ఎప్పుడైతే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానో ప్రతిదీ కూడా మిస్ కాకుండా వాచ్ చేసేయొచ్చు. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దామండి. నేను చెప్పాను కదా, మనకి ఇయర్ రింగ్స్ చాలా అఫోర్డబుల్ రేంజెస్ 300 రూపీస్‌లోనే వస్తాయని. ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవండి స్టడ్స్. చిన్న పిల్లలకైతే ఇవి చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. సో, ఇవైతే మీకు డౌట్ రావచ్చు, గోల్డా కాదా అని. గోల్డ్ అయితే కాదండి. బట్ ఏ మెటీరియల్‌తో చేస్తారో ఏంటో తెలీదు గానీ ఎన్ని ఇయర్స్ అన్నా సరే అస్సలు కలర్ అనేది చేంజ్ అవ్వలేదండి. సో, ఈ ఇయర్ రింగ్స్ గురించి నాకు ఎలా తెలుసు ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ మా పాపకైతే పియర్సింగ్ చేయిందామని చెప్పి మలబార్ గోల్డ్‌లోకి వెళ్ళాము. సో, మలబార్ గోల్డ్‌లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇయర్ పియర్సింగ్ చేసిన తర్వాత అయితే ఈ ఇయర్ రింగ్స్ అనేవి పెట్టారు. వాళ్ళు చెప్పిందేంటంటే ఒక 3 మంత్స్ అన్నా అట్‌లీస్ట్ ఈ ఇయర్ రింగ్స్ అనేవి చెవులకి ఉంచాలి. ఉంచిన తర్వాత మాత్రమే గోల్డ్‌వి మార్చాలి అని చెప్పారండి. సో, మేము కూడా అలాగే చేసాము. ఒక 3 మంత్స్ ఉంచిన తర్వాత అప్పుడు డైమండ్ ఇయర్ రింగ్స్ అనేవి పెట్టాము. వీటినైతే మనం డైలీ వేర్ ఇయర్ రింగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఎలాగా అంటే ఇది జస్ట్ తీయటం, పెట్టడం కూడా చాలా ఈజీ. ఇలా ఓపెన్ చేసి తీసేయటం అంతే అండి. అండ్ జస్ట్ ఆ హోల్‌లో ప్రెస్ చేసేయటం. చాలా గట్టిగా కూడా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. అస్సలు పడిపోవు. సో, ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. చూసేయండి. సో, చాలా చాలా చిన్న స్టోన్స్ మాట. చిన్న పిల్లలకి ఇయర్స్‌కైతే చాలా బాగా కనిపిస్తాయి. దీంట్లో అయితే చాలా కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయండి మనకి. లైక్ గ్రీన్, రెడ్, వైట్ అలా డిఫరెంట్ కలర్స్‌లో అయితే మనకి అవైలబుల్‌గా ఉంటాయి. బట్ నేను తీసుకున్నప్పుడు వైట్ లేదండి. ఈ కలర్ అయితే ఉంది. అసలు ఇవి చిన్న పిల్లలకి చాలా హెల్ప్ అవుతాయి. డాన్స్ క్లాసెస్ కానీ, స్కూల్స్‌కి అవి పెట్టుకెళ్ళినప్పుడు మనకి అవి పడిపోతాయేమో అన్న టెన్షన్ అయితే అస్సలక్కర్లేదు. ఇలాంటివి కనుక ఒక 2, 3 సెట్స్ కొనుక్కొని పెట్టుకున్నట్టయితే మనకి చాలా హెల్ప్ అవుతుందండి. సో, దీంట్లో కొంచెం పెద్ద సైజ్ స్టోన్స్ కూడా ఉంటాయి మనకి అవైలబుల్‌గా. అంటే పెద్దవాళ్ళు పెట్టుకోవటానికి కావాలి అనుకుంటే. ఇప్పుడైతే గోల్డ్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోయింది కాబట్టి, ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే మన పిల్లలకి పెట్టి ట్రై చేయొచ్చండి. సో, ఇవైతే మనకి ఇయర్ రింగ్ సెక్షన్ కింద అయితే ఉండదండి. పైన ఇయర్ పియర్సింగ్ అవి చేస్తారు కదా! సో, ఆ సెక్షన్‌లో అడిగితే అయితే కంపల్సరీ చూపిస్తారు. ఎగ్జాక్ట్‌గా మెటీరియల్ అయితే నాకు తెలీదు గానీ, కలర్ మాత్రం ఎన్ని ఇయర్స్ అన్నా సరే అస్సలు పాడవ్వట్లేదండి. నా దగ్గర ఇవి కొని 4 ఇయర్స్ అవుతుంది. అస్సలు గోల్డ్ అనే కలర్ అయితే అస్సలు చేంజ్ అవ్వలేదు. సో, ఇంత గోల్డ్ ప్రైస్‌లో మనకి పిల్లలకి ఇవి పెట్టడమే చాలా సేఫ్ అండి. అండ్ అలాగే మనం ఎక్కువ మనీ అఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళు కూడా ఇవి హ్యాపీగా అయితే తీసుకోవచ్చు. సో, ఎలాంటి టెన్షన్ లేకుండా అయితే యూజ్ చేసుకోవచ్చు డైలీ వేర్ ఇయర్ రింగ్స్ కింద. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని కూడా యాక్టివేట్ చేసేయండి. ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. అంటిల్ నెక్స్ట్ యూజ్ఫుల్ వీడియో. సీ యూ. టేక్ కేర్. బై.